మీ చుట్టూ ఎక్కడ చూసినా ఒకే రంగులో ఉన్న గోడలు, అంతులేని ఎంప్టీ రూమ్స్, ఆగకుండా వినిపించే ట్యూబ్లైట్ శబ్దం, బయటికి వెళ్ళడానికి ఒక్క డోర్ కూడా కనిపించదు. ఇంకా భయంకరమైన విషయం ఏంటంటే ఆ ప్రదేశం మిమ్మల్ని కేవలం చూస్తూ ఉండదు, అది మీకు సంబంధించిన ఏదో ఒక విషయం గుర్తుపెట్టుకుంటుంది, మీలాంటి ఒక రూపాన్ని క్రియేట్ చేస్తుంది. అదే బ్యాక్ రూమ్స్. 2026లో వచ్చిన బ్యాక్ రూమ్స్ సినిమాని కేన్ పాసన్స్ అనే 21 years old యూట్యూబర్ డైరెక్ట్ చేశాడు. అండ్ ఇది సోనీ లివ్ లో ఇంగ్లీష్ ఆడియోతో స్ట్రీమ్ అవుతుంది. క్లర్క్ అనే వ్యక్తి బ్యాక్ రూమ్స్ కి ఎలా వెళ్ళాడు, అసలు బ్యాక్ రూమ్స్ అంటే ఏంటి, అక్కడ కనిపించే భయంకరమైన క్రియేచర్స్ ఎవరు, ఏ సింక్ అనే సంస్థ ఏం చేస్తుంది, మరియు చివర్లో మేరీకి అసలు ఏం జరిగింది అన్న విషయాలు అండ్ ఎండింగ్ ఎక్స్ప్లెనేషన్ ఈ వీడియోలో చూద్దాం. సో లెట్స్ ఎంటర్ ద బ్యాక్ రూమ్స్. ముందుగా అసలు కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి. బ్యాక్ రూమ్స్ కాన్సెప్ట్ మొదట ఇంటర్నెట్ హారర్ కల్చర్ నుంచి పాపులర్ అయింది. 2019లో 4chan అనే వెబ్సైట్ లో ఒక డిస్టర్బింగ్ ఎంప్టీ రూమ్ ఫోటోగ్రాఫ్ తో ఈ కాన్సెప్ట్ మొదలైంది. ఆ ఇమేజ్ కి సంబంధించిన డిస్క్రిప్షన్ లో మనం రియాలిటీ నుంచి నో క్లిప్ అయి బయటికి వెళ్తే బ్యాక్ రూమ్స్ లోకి పడిపోతామని ఉంటుంది. అంటే వీడియో గేమ్ లో క్యారెక్టర్ గ్లిచ్ అయి గోడల నుండి బయటికి వెళ్ళినట్టు, మనిషి కూడా రియాలిటీలో గ్లిచ్ అయి ఇంకో డైమెన్షన్ లోకి వెళ్ళిపోతాడు. అక్కడ ఎల్లో రూమ్స్, ఎప్పుడు వినిపించే ఎలక్ట్రిక్ బజింగ్, ఇవే బ్యాక్ రూమ్స్ కి గుర్తులు. కానీ కేన్ పాసన్స్ చేసిన యూనివర్స్ లో ఇది కేవలం గోస్ట్ స్టోరీ కాదు, ఇది ఒక మిస్టీరియస్ సైంటిఫిక్ ఫినామినా. సినిమా ప్రారంభంలోనే మనకు ఒక ఫౌండ్ ఫుటేజ్ రికార్డింగ్ కనిపిస్తుంది. 1919లో రికార్డ్ అయిన ఫుటేజ్ అది. ఒక వ్యక్తి బ్యాక్ రూమ్స్ లో చిక్కుకుపోయి తన గ్రూప్ నుంచి విడిపోతాడు. చుట్టూ ఏం జరుగుతుందో అతనికి అస్సలు అర్థం కాదు. అతను రేడియో ద్వారా కమ్యూనికేట్ చేయడానికి ప్రయత్నిస్తాడు. దాని తర్వాత అతను ఒక సీగల్ ని చూస్తాడు. ఆ పక్షి వచ్చిన డైరెక్షన్ లో బయటికి దారి ఉండొచ్చని అనుకుని దాని వెనక వెళ్తాడు. కానీ అక్కడ అతనికి కనిపించేది మన ప్రపంచాన్ని పోలి ఉన్న సరిగ్గా మన ప్రపంచం కాని స్పేసెస్. చివరికి ఒక భారీ క్రియేచర్ అతన్ని చేస్ చేస్తుంది. అతను తప్పించుకోలేడు, క్రియేచర్ అతన్ని పట్టుకుంటుంది. ఫుటేజ్ అక్కడితో ఎండ్ అవుతుంది. తర్వాత వైట్ సూట్స్ వేసుకున్న కొంతమంది సైంటిస్ట్ ఆ ఫుటేజ్ ని చూస్తున్నట్టు తెలుస్తుంది. అంటే మొదటి సీన్ నుంచే సినిమా మనకు ఒక విషయం చెప్తుంది, బ్యాక్ రూమ్స్ లో ఏదో ఉందని, మరియు ఎవరో దాన్ని చాలా కాలంగా స్టడీ చేస్తున్నారని. క్లర్క్ ఒక ఫర్నిచర్ షోరూమ్ ఓనర్, కానీ అతని పర్సనల్ లైఫ్ మాత్రం పూర్తిగా కొలాప్స్ అయిపోతుంది. అతని మ్యారేజ్ ఫెయిల్ అవుతుంది, అతని వైఫ్ అతన్ని వదిలేస్తుంది. తన ఫెయిల్యూర్ ని యాక్సెప్ట్ చేయడానికి క్లర్క్ అస్సలు ఇష్టపడ్డు. తన జీవితంలో ఏం తప్పు జరిగిందో అంగీకరించకుండా ఇతరులను బ్లేమ్ చేస్తూ ఉంటాడు. అతని బిజినెస్ కూడా పెద్దగా సక్సెస్ఫుల్ కాదు. అతని సైకలాజికల్ స్టేట్ కూడా నెమ్మదిగా వీక్ అవుతుంది. అతను తన జీవితంలో పాస్ట్ లో స్టక్ అయిపోతాడు. అండ్ మేరీ అనే థెరపిస్ట్ దగ్గర జాయిన్ అవుతాడు. కానీ తనకు ఆ థెరపిస్ట్ వర్కౌట్ అవ్వదు. సరిగా అదే టైంలో అతనికి ఒక ఎండ్లెస్ మేజ్ జరుగుతుంది. అదే బ్యాక్ రూమ్స్ పోర్టల్. ఒక రోజు ఫర్నిచర్ షోరూమ్ బేస్మెంట్ లో క్లర్క్ కి ఒక స్ట్రేంజ్ డోర్ వే కనిపిస్తుంది. అది సాధారణ డోర్ కాదు, దానికి అవతల ఉన్న స్పేస్ మన ప్రపంచానికి ఫిజికల్లీ ఇంపాసిబుల్ గా అనిపిస్తుంది. క్లర్క్ లోపలికి వెళ్తాడు. అక్కడ పసుపు రంగు వాల్స్, అంతులేని క్యారిడార్స్, ఖాళీ రూమ్స్, ఎక్కడ చూసినా ఒకే రకమైన ఎన్విరాన్మెంట్. అతను ఎంత దూరం వెళ్ళినా బయటకు దారి కనిపించదు. కానీ క్లర్క్ కి ఒక విషయం అర్థమవుతుంది, ఇది కేవలం ఒక అండర్ గ్రౌండ్ రూమ్ కాదు, ఇది వేరే రియాలిటీ అని. ఇక్కడే సినిమా అసలు సైకలాజికల్ యాంగిల్ మొదలవుతుంది. మొదట క్లర్క్ భయపడతాడు, కానీ కొంతకాలం తర్వాత అతను చాలాసార్లు బ్యాక్ రూమ్స్ లోకి వెళ్తాడు అండ్ దాన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తాడు. దాని స్ట్రక్చర్ ని డ్రా చేస్తాడు. ఈ విషయం మేరీకి చెప్తే తను నమ్మదు. కానీ క్లర్క్ కి బ్యాక్ రూమ్స్ నచ్చడం మొదలవుతుంది. ఎందుకంటే నిజ జీవితంలో అతని లైఫ్ మొత్తం ఫెయిల్యూర్, కానీ బ్యాక్ రూమ్స్ లో ఎవరు అతన్ని జడ్జ్ చేయరు, ఎవరు అతని ఫెయిల్యూర్స్ ని గుర్తు చేయరు. అక్కడ అతను తనకు నచ్చిన రియాలిటీని ఇమాజిన్ చేసుకోవచ్చు. ఇప్పుడు క్లర్క్ కి బ్యాక్ రూమ్స్ అనేది ప్రిజన్ కాదు, అది అతనికి రియాలిటీ నుంచి, తన పాస్ట్ నుంచి ఒక ఎస్కేప్ లాంటిది. క్లర్క్ బ్యాక్ రూమ్స్ లోకి వెళ్లి వీడియో తీసి తను చెప్పింది నిజమని నిరూపించాలనుకుంటాడు. అందుకు తన ఎంప్లాయీస్ బాబీ అండ్ కేట్లను బ్యాక్ రూమ్స్ లోకి తీసుకెళ్తాడు. వాళ్ళు కెమెరాతో అక్కడ ఎన్విరాన్మెంట్ ని రికార్డ్ చేస్తారు. ఇక్కడ సీన్స్ పాత ఫౌండ్ ఫుటేజ్ స్టైల్ ని గుర్తు చేస్తాయి. వాళ్ళు అక్కడ స్పేస్ ని ఎక్స్ప్లోర్ చేస్తారు. కానీ త్వరలోనే వాళ్ళకి అర్థమవుతుంది ఏంటంటే వాళ్ళు అక్కడ ఒంటరిగా లేరు అని. ఒక మాన్స్టర్ బాబీని చంపేస్తుంది. తర్వాత క్లర్క్ అండ్ క్యాట్ బ్యాక్ రూమ్స్ లో సెపరేట్ అయిపోతారు. బ్యాక్ రూమ్స్ లో క్రియేచర్ ఉంది. అది సాధారణ గోస్ట్ కాదు, మనకు తెలిసిన మాన్స్టర్ లా కూడా కాదు, అది మనిషిని పోలి ఉండేది, కానీ పూర్తిగా డిస్టార్టెడ్ అనే ఎంటిటీ. మొదటిది ఎక్కడుందో కూడా కనిపించదు, కేవలం ఒక సౌండ్, ఒక షాడో, ఒక మూమెంట్. తర్వాత అది కనిపిస్తుంది. బాబీ దాని బారిన పడతాడు. ఆ తర్వాత బ్యాక్ రూమ్స్ ఎంత డేంజర్ అనేది క్లర్క్ కి పూర్తిగా అర్థమవుతుంది. కానీ క్లర్క్ మాత్రం అక్కడ నుంచి బయటికి రావాలని పూర్తిగా అనుకోడు. క్లర్క్ అర్థం చేసుకుని
తెలుసుకునే విషయం ఏంటంటే బ్యాక్ రూమ్స్ మన రియాలిటీని కాపీ చేస్తుంది, కానీ పెర్ఫెక్ట్ కాపీ కాదు. అది మనం చూసిన ప్లేసెస్ ని, మన మెమరీస్ ని, మన ఎమోషన్స్ ని తనకు అర్థమైనంత వరకు రీక్రియేట్ చేస్తుంది. అందుకే అక్కడ ఫెమిలియర్ ప్లేసెస్ కనిపిస్తాయి, కానీ అవి కొంచెం తప్పుగా ఉంటాయి. ఒక రూమ్ మన ఇంటిలా ఉంటుంది, కానీ డైమెన్షన్స్ తప్పుగా ఉంటాయి. ఒక పర్సన్ మనకి తెలిసిన వ్యక్తిలా కనిపించవచ్చు, కానీ అతని ఫేస్ లేదా బాడీ డిస్టార్టెడ్ గా ఉంటుంది. వీటిని స్టిల్ లైఫ్స్ అని పిలుస్తారు. ఈ స్టిల్ లైఫ్స్ బ్యాక్ రూమ్స్ మనుషుల మెమరీస్ ని ఇంపర్ఫెక్ట్ గా రీక్రియేట్ చేయడం వల్ల ఏర్పడిన కాపీస్ గా సినిమాలో చూపిస్తారు. అంటే బ్యాక్ రూమ్స్ మన ప్రపంచాన్ని కాపీ చేయడానికి ప్రయత్నిస్తుంది, కానీ అది మనలాగా పర్ఫెక్ట్లీ అండర్స్టాండ్ చేయలేకపోతుంది. అందుకే మనకు తెలిసిందే అక్కడ భయంకరంగా కనిపిస్తుంది. కాలం గడిచే కొద్దీ క్లర్క్ కి ఒక డేంజరస్ రియలైజేషన్ వస్తుంది. నేను ఇక్కడే ఉండగలను. అతని బ్యాక్ రూమ్స్ ని తన కొత్త హోమ్ గా యాక్సెప్ట్ చేస్తాడు. ఇది అతని సైకలాజికల్ బ్రేక్ డౌన్ కి సింబల్. అతను తన నిజ జీవితాన్ని రిపేర్ చేయడానికి బదులు దాని నుండి పారిపోతాడు. అతని వైఫ్, అతని బిజినెస్, అతని ఫెయిల్యూర్స్ అన్నింటినీ వదిలేసి ఒక ఇమేజినరీ వరల్డ్ లో జీవించడం ప్రారంభిస్తాడు. కానీ సమస్య ఏంటంటే బ్యాక్ రూమ్స్ అతను కూడా కాపీ చేయడం మొదలు పెడుతుంది. క్లర్క్ కి థెరపిస్ట్ అయిన మేరీ క్లర్క్ డిస్పేర్ అయిన తర్వాత తనని వెతుక్కుంటూ చివరికి బ్యాక్ రూమ్స్ లోకి ప్రవేశిస్తుంది. ఇక్కడ నుండి సినిమా పూర్తిగా సైకలాజికల్ హారర్ గా మారుతుంది. మేరీ అక్కడ క్లర్క్ ని కనుగొంటుంది, కానీ అది మనం మొదట చూసిన క్లర్క్ కాదు. అతను పూర్తిగా బ్యాక్ రూమ్స్ లో మెంటల్లీ ట్రాప్ అయిపోయాడు. అతను అక్కడ క్రియేచర్స్ తో కూడా జీవించడం మొదలు పెట్టాడు. అక్కడ అతనికి ఒక ట్విస్టెడ్ వెర్షన్ ఆఫ్ ఫ్యామిలీ, తన వైఫ్ కూడా ఉన్నట్టు మనకు చూపిస్తారు. క్లర్క్ మేరీని ఒక స్ట్రేంజ్ డిన్నర్ కూర్చోబెడతాడు. చుట్టూ చూస్తే అది ఒక నార్మల్ హౌస్ లా కనిపిస్తుంది, కానీ అది నార్మల్ కాదు. అది క్లర్క్ మెమరీస్ తో తయారు చేయబడిన ఫేక్ రియాలిటీ. స్టిల్ లైఫ్స్ పొట్టకోసి దాన్ని ప్లేట్ లో సర్వ్ చేస్తాడు. స్టిల్ లైఫ్స్ కి హ్యూమన్స్ లా బ్లడ్ అండ్ బాడీ పార్ట్స్ ఉండవు. మేబీ క్లర్క్ అలానే సర్వైవ్ అవుతున్నాడేమో, లేదంటే తనతో పాటు వచ్చిన కేట్ తలని ఫ్రిడ్జ్ లో ఉన్నట్టు చూపిస్తారు. మేబీ తను హ్యూమన్స్ ని తింటూ సర్వైవ్ అయి ఉండొచ్చేమో. బ్యాక్ రూమ్స్ లో టైం, ఏజింగ్ అండ్ ఫుడ్ ఎలా వస్తుంది అనడానికి సరైన ఆన్సర్ ఈ మూవీలో ఉండదు. అండ్ స్టిల్ లైఫ్స్ మన కాపీ అయితే మరి మాన్స్టర్స్ లా కనిపించేవేంటి? క్లర్క్ ని తనలా ఉండే ఒక మాన్స్టర్ చంపుతుంది. మిగతావి ఇంపర్ఫెక్ట్ కాపీ అయితే మరి క్లర్క్ కాపీ ఎందుకు అంతలా డెవలప్ అయింది? అక్కడ ఎక్కువ రోజులు ఉన్నందుక అంటే ఏమో, దానికి నాకు ఆన్సర్ తెలియదు. ఇలాంటివి చాలానే ఉన్నాయి సరైన జస్టిఫికేషన్ లేని విషయాలు ఈ మూవీలో. అందుకేనేమో చాలా మంది క్రిటిక్స్, హర్రర్ ఫ్యాన్స్ దీన్ని అన్డెవలప్డ్ స్టోరీ అని అన్నారు. ఓకే, ఇప్పుడు స్టోరీలోకి వస్తే ఫుడ్ సర్వ్ చేసిన తర్వాత క్లర్క్ మేరీని తన వైఫ్ లా బిహేవ్ చేయమంటాడు. ఎందుకంటే అతనికి తన డైవర్స్ కి తన కారణం కాదు అని ఎవరో ఒకరు తనకు చెప్పాలి. అతను తన గిల్ట్ ని యాక్సెప్ట్ చేయడు. అందుకే మేరీతో తనకు కావాల్సిన ఆన్సర్ చెప్పించుకోవాలని చూస్తాడు. కానీ మేరీ అలా చేయదు. ఆమె క్లర్క్ కి నిజం చెప్తుంది. ఈ మ్యారేజ్ కి ఫెయిల్యూర్ కారణం నువ్వే. నీ మిస్టేక్స్ కి బాధ్యత తీసుకోలేదు. నువ్వు చేంజ్ అవ్వాలని అనుకోలేదు అని అంటుంది. క్లర్క్ రియలైజ్ అవుతాడు. అతనికి అప్పుడు ఒక చాయిస్ ఉంటుంది. తాను తిరిగి నిజ జీవితంలోకి వెళ్ళొచ్చు. కానీ క్లర్క్ చెప్పే మాటల వెనుక అసలు మీనింగ్ ఏంటంటే అతను తిరిగి వెళ్ళాలని అస్సలు కోరుకోవట్లేదు. ఎందుకంటే నిజ జీవితంలో తాను ఎవరో అతనికి తెలుసు. బ్యాక్ రూమ్స్ లో తనకు నచ్చిన వెర్షన్ ఆఫ్ రియాలిటీని తయారు చేసుకోవచ్చు. అందుకే క్లర్క్ బేసికల్లీ తనని తాను ప్రిజన్ లో పెట్టుకున్నాడు. అప్పుడే ఒక భారీ క్రియేచర్ కనిపిస్తుంది. అది క్లర్క్ యొక్క డిస్టార్టెడ్ కాపీ. అది క్లర్క్ ఒకప్పుడు చేసిన పైరేట్ థీమ్డ్ కమర్షియల్ లోని కాస్ట్యూమ్ ని పోలి ఉంటుంది. దాని బాడీ అబ్నార్మల్ గా ఉంటుంది. ఒక లెగ్ వుడ్ లెగ్ లా ఉంటుంది. దాని చెయ్యి కూడా క్లర్క్ కాస్ట్యూమ్ లో ఉన్న ఫిజికల్ లిమిటేషన్ ని ఇమిటేట్ చేస్తుంది. అంటే బ్యాక్ రూమ్స్ క్లర్క్ ని కాపీ చేసింది, కానీ అది కాపీ చేసింది క్లర్క్ యొక్క మంచి సైడ్ కాదు. అతని యాంగర్ ని, అతని ఈగోని, అతని అగ్రెషన్ ని, అతని సెల్ఫ్ డిస్ట్రక్టివ్ నేచర్ ని, ఇవన్నీ ఒక మాన్స్టర్ గా బయటకు వచ్చినట్టు మనం ఇంటర్ప్రిటేషన్ చేయొచ్చు. కెప్టెన్ క్లర్క్ తన ఒరిజినల్ వెర్షన్ అయిన క్లర్క్ పైన అటాక్ చేస్తుంది. క్లర్క్ దాన్ని కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తాడు, కానీ మాన్స్టర్ అతన్ని పట్టుకొని చంపేస్తుంది. ఇక్కడ ఒక సింబాలిక్ మీనింగ్ ఉంది. క్లర్క్ ని చివరికి చంపింది వేరే సూపర్ న్యాచురల్ డేమన్ కాదు, అతని డిస్టార్టెడ్ సెల్ఫ్. అంటే అతని జీవితాన్ని నాశనం చేసిన క్వాలిటీస్ చివరికి అతన్ని డిస్ట్రాయ్ చేశాయి. ఇప్పుడు మేరీ ఒంటరిగా మిగిలిపోతుంది. కెప్టెన్ క్లర్క్ ఆమెను కూడా చేస్ చేస్తుంది. మేరీ ఒక స్పేస్ నుంచి మరో స్పేస్ కి పరిగెడుతుంది. బ్యాక్ రూమ్స్ కంటిన్యూస్లీ చేంజ్ అవుతుంటాయి. ఒకప్పుడు ఫెమిలియర్ గా కనిపించిన ఎన్విరాన్మెంట్ తర్వాత పూర్తిగా డిస్టార్టెడ్ అవుతుంది. చివరకు మేరీ ఒక ఫేక్ ఫర్నిచర్ షోరూమ్ లాంటి ఏరియాకి చేరుకుంటుంది. అక్కడ మాన్స్టర్ ఆమెను కార్నర్ చేస్తుంది, కానీ మేరీ ఫైట్ బ్యాక్ చేస్తుంది. ఆమె క్రియేచర్ కి సీరియస్ డ్యామేజ్ చేస్తుంది. ఆ సమయంలో ఏసింగ్ రీసెర్చర్స్ అక్కడికి చేరుకుంటారు. వాళ్ళు క్రియేచర్ ని
కంట్రోల్ చేస్తారు, మేరీని కూడా తీసుకెళ్లిపోతారు. ఇక్కడ సినిమా మరో పెద్ద మిస్టరీని రివీల్ చేస్తుంది. ఏసింక్ అనేది ఒక ఫినామినాని స్టడీ చేస్తున్న ఆర్గనైజేషన్. పిల్ అనే సైంటిస్ట్ చెప్పేది ఏంటంటే ఏసింక్ మొదట ఎంఆర్ఐ మిషన్స్ తో పనిచేసేది, కానీ స్ట్రేంజ్ ఫినామినాని డిస్కవర్ చేసిన తర్వాత వారి రీసెర్చ్ మొత్తం బ్యాక్ రూమ్స్ వైకి షిఫ్ట్ అయింది. అంటే బ్యాక్ రూమ్స్ ని డిస్కవర్ చేసింది ఏసింక్ కాదు, కానీ దాన్ని స్టడీ చేయడానికి, అర్థం చేసుకోవడానికి మరియు కంట్రోల్ చేయడానికి వాళ్ళు చాలా సంవత్సరాలుగా ప్రయత్నిస్తున్నారు. మేరీకి ఇప్పుడు ఒక సింపుల్ క్వశ్చన్ అడుగుతాడు, నువ్వు అక్కడ ఏం చూసావని. మేరీ బ్యాక్ రూమ్స్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ డిస్క్రిప్షన్ ఇస్తుంది. అది రియాలిటీ యొక్క ఫాల్టీ కాపీ అని, మన ప్రపంచాన్ని గుర్తుంచుకున్నట్టు కానీ పూర్తిగా గుర్తుంచుకోలేకపోయిన మెమరీలా బ్యాక్ రూమ్స్ కేవలం ఫిజికల్ ప్లేస్ కాదు, మెమరీ ఇట్ సెల్ఫ్ అని చెప్తుంది. ఇప్పుడు సినిమా చివరి సీన్ మేరీని ఏసింక్ ఫెసిలిటీలో ఉంచారు. ఆమె బయటికి వచ్చినట్టు కనిపిస్తుంది, కానీ ఆమె నిజంగా సేఫా కాదా అనేది సినిమా మనకు ఆన్సర్ ఇవ్వదు. ఇన్స్టెడ్ మళ్ళీ బ్యాక్ రూమ్స్ లోకి తీసుకెళ్తుంది. ఒక రూమ్ తర్వాత ఇంకో రూమ్, మేరీకి సంబంధించిన మెమరీస్, ఆమె చైల్డ్హుడ్, ఆమె చూసిన ప్లేసెస్, ఆమె ఎక్స్పీరియన్సెస్, వీటిని పోలిన స్పేసెస్ కనిపిస్తాయి. అంటే బ్యాక్ రూమ్స్ ఇప్పుడు మేరీని కూడా కాపీ చేస్తుంది. చివరికి ఒక డిస్టార్టెడ్ ఇంట్రోగేషన్ రూమ్ కనిపిస్తుంది. అక్కడ మేరీని పోలి ఉన్న ఒక డిఫార్మ్డ్ ఫిగర్ కూర్చుని ఉంటుంది. అది మేరీ యొక్క స్టిల్ లైఫ్. ఆ కాపీకి మనుషుల లాంటి ఎమోషన్స్ ఉన్నాయా? అది మేరీ గురించి ఏం గుర్తుంచుకుంది? అది నిజమైన మేరీనా అంటే కాదు, అది బ్యాక్ రూమ్స్ తయారు చేసిన మేరీ యొక్క ఇంపర్ఫెక్ట్ కాపీ. సినిమా అక్కడితో ఎండ్ అవుతుంది. డైరెక్టర్ కేన్ ప్రకారం ఎండింగ్ ని ఇదంతా ఒక డ్రీమ్ అని డిస్మిస్ చేయడం సరైనది కాదు అని చెప్పాడు. అంటే ఈవెంట్స్ కి సూపర్ న్యాచురల్ సైంటిఫిక్ రియాలిటీ ఉందని అర్థం చేసుకోవచ్చు. కానీ నా ఇంటర్ప్రిటేషన్ ప్రకారం మేరీ ఫిజికల్ గా బ్యాక్ రూమ్స్ నుంచి బయటపడింది. ఏసింక్ ఆమెను రెస్క్యూ చేసింది, కానీ బ్యాక్ రూమ్స్ ఇప్పటికే ఆమె మెమరీని అబ్జర్వ్ చేసింది. అందుకే చివరిలో మేరీ యొక్క కాపీ అక్కడ ఏర్పడింది. అంటే ఒకే సమయంలో రెండు మేరీలు ఉండే పాసిబిలిటీ ఉంది. రియల్ మేరీ ఏసింక్ ఫెసిలిటీలో, కాపీ మేరీ బ్యాక్ రూమ్స్ లో. ఇదే సినిమా ఎండింగ్ ని టెరిఫిక్ గా చేస్తుంది. ఎందుకంటే బ్యాక్ రూమ్స్ ఒక మనిషిని చంపడం మాత్రమే కాదు, అది ఆ మనిషిని గుర్తుంచుకుంటుంది, అతని మెమరీస్ ని తీసుకుంటుంది, అతని ఐడెంటిటీని కాపీ చేస్తుంది. కానీ ఆ కాపీ ఎప్పుడు పర్ఫెక్ట్ గా ఉండదు. అందుకే మనిషి ఒకసారి బ్యాక్ రూమ్స్ లోకి వెళ్ళిన తర్వాత అతని ఒక వెర్షన్ అక్కడ అప్పటికీ మిగిలిపోవచ్చు. బ్యాక్ రూమ్స్ ని ఒక సూపర్ న్యాచురల్ మేజ్ గా మాత్రమే చూస్తే ఇదొక మాన్స్టర్ మూవీ. కానీ సైకలాజికల్ లెవెల్ లో చూస్తే బ్యాక్ రూమ్స్ అంటే మనం గతంలో చిక్కుకుపోవడం. క్లర్క్ తన పాస్ట్ లో చిక్కుకున్నాడు, తన మ్యారేజ్ ని యాక్సెప్ట్ చేయలేకపోయాడు, తన మిస్టేక్స్ ని యాక్సెప్ట్ చేయలేకపోయాడు. అందుకే అతను తనకు నచ్చిన రియాలిటీని క్రియేట్ చేసుకోవాలనుకున్నాడు. మాన్స్టర్ విషయానికి వస్తే అవి మన బ్యాడ్ క్వాలిటీస్ అనుకోవచ్చు. మన బ్రెయిన్ కి ఒక ఫెమిలియర్ ఫేస్ కనిపించినా గానీ అది కొంచెం రాంగ్ గా ఉంటే మనకు సహసిద్ధంగా భయం కలుగుతుంది. దానినే అన్క్యానీ వ్యాలీ ఎఫెక్ట్ అంటాం. బ్యాక్ రూమ్స్ ఈ కాన్సెప్ట్ ని హర్రర్ గా ఉపయోగిస్తుంది. మనకు తెలిసిన రూమ్, మనకు తెలిసిన పర్సన్, మనకు తెలిసిన హౌస్ అన్నీ ఉంటాయి, కానీ ఏదో చిన్న విషయం తప్పుగా ఉంటుంది. ఇదే ఇందులో హారర్. మన జీవితంలో మనం కూడా కొన్ని మెమరీస్ లో చిక్కుకుపోతాం, కొన్ని ఫెయిల్యూర్స్ ని యాక్సెప్ట్ చేయం, కొన్ని రిలేషన్షిప్స్ ని వదులుకో. కొన్నిసార్లు ప్రస్తుత రియాలిటీ కంటే మన గతాన్ని మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకోవడమే కంఫర్టబుల్ గా అనిపిస్తుంది. కానీ మెమరీ ఎప్పుడు నిజాన్ని పర్ఫెక్ట్ గా ప్రిజర్వ్ చేయదు. కాలం గడిచే కొద్దీ మన మెమరీస్ మారిపోతాయి. కొన్ని విషయాలు మర్చిపోతాం, కొన్ని విషయాలు మనమే మార్చుకుంటాం. చివరికి మనకు గుర్తున్న రియాలిటీ నిజంగా జరిగిన రియాలిటీ కాకపోవచ్చు. బ్యాక్ రూమ్స్ కూడా అదే చేస్తుంది. అది రియాలిటీని కాపీ చేస్తుంది, కానీ ఇంపర్ఫెక్ట్ గా ఉంటుంది. అందుకే ఈ సినిమాలో అత్యంత భయంకరమైనది మాన్స్టర్స్ కాదు, స్టిల్ లైఫ్స్ కాదు, బ్యాక్ రూమ్స్ కూడా కాదు, క్లర్క్ బిహేవియర్. తనని తాను మార్చుకుంటే, తన ఫెయిల్యూర్ ని యాక్సెప్ట్ చేసి ఒక నార్మల్ లైఫ్ లోకి వస్తే తన లైఫ్ వేరేలా ఉండేది. తను యాక్సెప్ట్ చేయకుండా ఎస్కేప్ అవ్వాలనుకున్నాడు. చివరికి తన చెడుగులనే తన నాశనం చేశాయి. అండ్ ఈ ఇయర్ లో రిలీజ్ అయిన సెన్సేషన్ హారర్ ఫిలిం అబ్సెషన్ తో పాటు ఇది కూడా వరల్డ్ వైడ్ చాలా పాపులర్ అయిన ఫిలిం. సో ఈ ఫిలిం మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ ఐ హోప్ మీకు మూవీలో ఉన్న డౌట్స్ క్లియర్ అయ్యాయి అనుకుంటున్నా. సో మరిన్ని మూవీ రిలేటెడ్ వీడియోస్ కోసం ఇప్పుడే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.